నమస్తే. ఫాల్కన్ పంప్ సమర్పించు చేనుచెలక కార్యక్రమానికి స్వాగతం. చేనుచెలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈ రోజు చేనుచెలక కార్యక్రమంలో సిరులు కురిపించే శ్రీగంధం, మలబార్ వేప గురించి తెలుసుకుందాం. శ్రీగంధం దీన్ని సిరులను కురిపించే చెట్లుగా అభివర్ణిస్తారు. అలాగే డబ్బు చెట్లని కూడా పిలుస్తుంటారు. శాంటాలం ఆల్బమ్ శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్క కాంటలేసి కుటుంబానికి చెందిన బహువార్షిక మొక్క. మన దేశంలో ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ జిల్లాలకు ఈ శ్రీగంధం సాగు అనువైంది. శ్రీగంధం సాగుకు ఎర్రటి ఇసుక నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఒకప్పుడు ఈ శ్రీగంధం సాగుకు ఎన్నో అడ్డంకులుండేవి. కానీ అలాంటి అవరోధాలన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం తీసివేసింది. దీంతో చాలా మంది రైతులు ఈ శ్రీగంధం సాగుకు ముందుకొస్తున్నారు. అలాగే ఈ శ్రీగంధం మొక్కల్ని సరఫరా చేసేందుకు కూడా ఎన్నో నర్సరీలు ముందుకొస్తున్నాయి. భవిష్యత్తు తరాలకు ఆసరా అనే నానుడి ఈ శ్రీగంధం మొక్కకు సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు. ఈ శ్రీగంధం సాగుతో పాటు మలబార్ వేపను సాగు చేస్తూ ఉన్న శేఖర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే, నా పేరు శేఖర్ అండి. మనం ఇప్పుడు దౌలతాబాద్ మండల్లో ఉన్నాము. ఇక్కడ 5 acres ల్యాండ్లో మనం మలబార్ వేప శ్రీగంధం కాంబినేషన్లో నాటుకోవడం జరిగింది. మలబార్ వేపకు అంటే మొక్కకు మధ్య 10 ఫీట్లు దూరం నాటుకున్నాము. శ్రీగంధంకు చెట్టుకున్న మలబార్ వేప చెట్టుకు 5 ఫీట్ల డిస్టెన్స్లో నాటుకోవడం జరిగింది. ఒక మొక్క గొయ్యి తీసి అంటే మొక్క నాటే ముందు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక ఫీటు గొయ్యి తీసేసి అందులో వర్మీ కాంపోస్ట్ గుళికలు వేసుకోవాల్సి ఉంటుంది. మనం మొక్క సైజ్ వచ్చేసి ఫీటున్నర ఉన్న మొక్కను గంధం మొక్కను తీసుకోవాల్సి ఉంటుంది. మలబార్ వేప 6 inches నుంచి వెళ్ళి 1 feet ఉన్న మొక్కను పెట్టాల్సి ఉంటుంది. అందులో కూడా మలబార్ వేపకు కూడా అదే విధంగా వర్మీ కాంపోస్ట్ గుళికలు వేసుకోవాల్సి ఉంటుంది 1 feet గొయ్యి తీసేసి. ఇది మనకు మలబార్ వేప 6 నుంచి 7 సంవత్సరాల్లో పంటకాలం, శ్రీగంధం వచ్చేసి 12 నుంచి 15 సంవత్సరాల్లో పంటకాలం. ఇది లాంగ్ టర్మ్ క్రాప్ లో షార్ట్ టర్మ్ కోసం ఇంటర్ క్రాప్ గా మనం మలబార్ వేప పెంచుకుంటున్నాము. మనకు 6 నుంచి 7 సంవత్సరాల్లో ఇది 40 feet హైట్ పోతుంది. దీని మలబార్ వేప చుట్టుకొలత వచ్చేసి మనకు 30 inches నుంచి 40 inches చుట్టుకొలత వస్తుంది. ఆ చుట్టుకొలత కరెక్ట్ గా మనకు 25 feet హైట్ వరకు చక్కగా టింబర్ తయారవుతుంది. తర్వాత సైడ్ కొమ్మలు బ్రాంచెస్ ఉంటాయి 25 feet తర్వాత. అదేవిధంగా మనకు 25 feet ఉన్న టింబర్ మనం మార్కెట్లోకి సేల్ చేసుకోవచ్చు. మిగతా 25 feet నుంచి వచ్చిన కర్రను టింబర్ కంపెనీస్కి అదేవిధంగా వంట చెరుగ్గాను ఉపయోగించుకోవచ్చు. ఈ మలబార్ వేప ద్వారా మనకు ప్లైవుడ్ ఇండస్ట్రీస్లో, పేపర్ ఇండస్ట్రీస్లో, అగ్గిపుల్లల కంపెనీలో వాడుతూ ఉంటాము. మనకు 2 సంవత్సరాల్లో పేపర్ ఇండస్ట్రీస్లో వాడతాము. 4 సంవత్సరాలు అగ్గిపుల్లల కంపెనీస్, ఐస్ క్రీమ్ పుల్లల కంపెనీస్లో వాడుతుంటాము. అది మనకు 6 నుంచి 7 సంవత్సరాల్లో మంచి కలపను అందిస్తుంది. కాబట్టి మనకు 30 నుంచి 40 ఇంచుల చుట్టుకొలత వస్తుంది. కాబట్టి ప్లైవుడ్ ఇండస్ట్రీస్లో ఇది ఉపయోగానికి ఉంటుంది. ఎందుకంటే దీని నార గుణం ఉంటుంది. ఇది స్టార్టింగ్ నుంచే ఇది నారతో తయారవుతుంది, సాగ తయారవుతుంది. మంచి కలర్తో అంటే స్టార్టింగ్ నుంచే కలర్ ద్వారా వస్తుంది అనమాట. అందుకోసమే మనకు ప్లైవుడ్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది చేదు గుణం ఉండడం వల్ల పురుగులు తినడానికి కానీ చెదలు పట్టడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. అదేవిధంగా మనకు మలబార్ వేప నుంచి ఓడ నిర్మాణంలో వాడుతూ ఉంటారు. ఎందుకంటే లైట్ వెయిట్ గా ఉండడం వల్ల దీన్ని వాటర్ తీసుకోదు. వాటర్లో లైట్ వెయిట్ గా ఉండడం వల్ల ఇది మలబార్ వేపను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అదేవిధంగా మనకు సినిమా థియేటర్లలో ప్లైవుడ్ని ఎక్కువ వాడుతుంటారు. ఎందుకంటే సౌండ్ బేస్ అనేది బయటికి రాకుండా ఉండడానికి ఈ ప్లైవుడ్ ఉపయోగిస్తుంటారు. శ్రీగంధం మొక్క నుంచి మనకు శ్రీగంధం మొక్కకు ఇది సపోర్ట్ గా ప్లాంట్ గా పనిచేస్తుంది. శ్రీగంధం మొక్క స్వతంత్రంగా ఆహారం తీసుకోలేదు, ఏదైనా ఒక మొక్క మీద ఆధారపడి ఉండాల్సిన మొక్క అన్నమాట. పరాన్నపక్కు జీవి అంటారు.
శ్రీగంధానికి మనకు 12 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. ఇది నాటుకున్న తర్వాత 4వ సంవత్సరం నుంచి చావ తయారవుతుంది అన్నమాట. 9వ సంవత్సరంలో పౌడర్ రూపంలో ఉపయోగించుకోవచ్చు. మనకు 12వ సంవత్సరంలో మనకు ఆయిల్ తయారవుతుంది. అప్పుడు మనం మార్కెట్ చేసుకోవడానికి ఉంటుంది. ఒక శ్రీగంధం చెట్టు నుంచి మనకు 35 నుంచి 40 కేజీల వరకు గంధం వస్తుంది 12 నుంచి 15 సంవత్సరాల్లో. శ్రీగంధం చెట్టు 12 నుంచి 15 సంవత్సరాల్లో మీద కొమ్మలు బెరడు తీసేసిన తర్వాత లోపల సాగ ఉంటుంది. మీద పెన్సిల్ గా చెక్కిన తర్వాత రెడ్ కలర్ లో సాగ ఉంటుంది. అది 30 నుంచి 45 కిలోలు వచ్చిన దాన్ని మనం మార్కెట్ లో పెడితే మనకు ఒక కేజీకి 14,500 రూపాయలు ఈ రోజు మార్కెట్ లో ఉన్నది. ప్రస్తుతం మనకు జూన్ నెలలో ఈ మాసంలో జూన్ నెలలో మనకు తమిళనాడులో సేలంలో మనం పాల్గొనేసి మార్కెట్ చేసుకోవచ్చు. మనం చూస్తున్న మొక్క మనకు 2 సంవత్సరాల మొక్క. ఇది మనకు 1 ఫీటు చుట్టుకొలత ఉంది. 12 ఇంచులు 14 ఇంచులు చుట్టుకొలత ఉన్నది. ఇంత లాభం ఈ చుట్టుకొలత ఉన్నది. 12 ఇంచులు 14 ఇంచుల చుట్టుకొలతతోటి మనకు 2 సంవత్సరాలకు రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఒక అడుగు చొప్పున ఇది పెరుగుతూ ఉంటుంది. 6వ సంవత్సరానికి వచ్చేసి 30 ఇంచుల నుంచి 40 ఇంచుల చుట్టుకొలత రావడం జరుగుతుంది. ఇది చక్కగా మనకు 25 ఫీట్ల వరకు చక్కగా ఉండి తర్వాత మనకు కొమ్మలు సైడ్ బ్రాంచెస్ ఉంటాయి. మనకు అక్కడ దాకా 25 ఫీట్ల దాకా ఎలాంటి కొమ్మలు రాకుండా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా గాలికి కానీ ఎలాంటి కింద పడడం కానీ ఇరిగిపోవడం కానీ ఏముండదు. ఇది ప్లైవుడ్ ఇండస్ట్రీస్ లో పేపర్ ఇండస్ట్రీస్ లో వాడతారు. లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇందులో చేదు గుణం ఉండడం వల్ల చెదలు పట్టడం కానీ అదేవిధంగా పురుగు పట్టడం కానీ ఉండదండి. శ్రీగంధం సాగుతో పాటు మలబార్ వేప చెట్లను పెంచుతూ శేఖర్ ఎంతో మంది రైతులకు యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. శ్రీగంధం చెట్లు ఎటువంటి లాభాలను ఇస్తాయో అంత మేర లాభాల్ని మలబార్ వేప కూడా ఇస్తుంది. ఈ మలబార్ వేప 2 సంవత్సరాల్లో 40 అడుగుల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే 6 నుంచి 7 సంవత్సరాల్లో 40 ఇంచుల వ్యాసార్థం పెరిగేందుకు వీలు ఉంటుంది. ఈ మలబార్ వేపలో అంతర పంటగా శ్రీగంధాన్ని సాగు చేసుకోవచ్చు. అలాగే శ్రీగంధం చెట్టులో 5 సంవత్సరాల నుంచి చేవ ప్రారంభమై 15 నుంచి 17 సంవత్సరాలకు 2 నుంచి 3 అడుగుల చుట్టుకొలత వచ్చి దాదాపుగా 200 నుంచి 300 కిలోల పౌడర్ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తల అంచనా. మరింతగా మనం యువ కెరటం శేఖర్ చేస్తున్న శ్రీగంధం సాగు గురించి తెలుసుకుందాం. మల్బార్ వేప ఆకులు మనకు వేప చెట్టు ఆకులు మాదిరిగా ఉంటాయి. ఇది మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడే సాగులోకి రావడం జరిగింది. మనకు 4-5 సంవత్సరాల నుంచి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న రైతులు అవగాహనతోటి ఈ సాగు ముందుకు రావడం జరిగింది. ఇది మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 37 నుంచి 47 సెంటీగ్రేడ్స్ నుంచి ఉన్న ప్రాంతాలలో, అదే 0 నుంచి 15 ఉన్న కనిష్ట సెంటీగ్రేడ్ ఉన్న కూడా మనం ఇది మొక్కల్ని నాటుకోవచ్చు. మనకు ఒరిస్సాలో ఉన్న ప్రాంతాలలో కూడా ఇది మలబార్ వేప చాలా ఆశాజనకంగా పెరుగుతుంది. అలా తెలంగాణలో కూడా మనకు మలబార్ వేప సాగును చాలా అభివృద్ధి చేస్తున్నారు రైతులు. మలబార్ వేప మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరీంనగర్, వరంగల్, ఖమ్మము, ఆదిలాబాదు, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే ఊపందుకున్నది. మనకు ఇదివరకు సుబాపులు, నీలగిరి చెట్ల నుంచి 30 నుంచి 40 టన్నులు తీయడమే చాలా ఇబ్బందిగా ఉండేది. మనకి ఈ మలబార్ వేప నుంచి 300 నుంచి 400 టన్నుల వరకు మనకు కలప లభించడం జరుగుతుంది. అంటే దీనికి మనకు పేపర్ ఇండస్ట్రీస్ లో ఉపయోగపడే అంత కలప మనకు ఈ టింబర్ కంపెనీస్లలో ఉపయోగంత కలప, అదే ప్లైవుడ్ ఇండస్ట్రీస్ కు ఉపయోగపడే కలప ఈ మలబార్ వేప సాగు నుంచి మనం పొందడానికి ఉన్నది. మనకు ఒక ఎకరానికి మనకు 300 నుంచి 400 టన్నుల వరకు కలప లభించడం జరుగుతుంది. మలబార్ వేప సాగు
ఎంత వేగంగా అంటే యాజమాన్య పద్ధతులు సరిగ్గా ఉంటే మనకు మంచి లాభదాయకంగా ఉంటుంది, మంచి దిగుబడి పొందగలుగుతాం. మనకు అదేవిధంగా ఒక ఎకరం నుంచి 435 మొక్కలు నాటుకుంటాం కాబట్టి ఒక్కొక్క చెట్టు నుంచి 700 నుంచి ఒక టన్ను వరకు అంటే 1000 కిలోల వరకు కలప లభించడం జరుగుతుంది. ఇది లభించిన కలప నుంచి మనం మీద బెరడు తీసేస్తే టింబర్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ కొనడం జరుగుతుంటుంది. మలబార్ వేప సాగు మొదలుపెట్టిన తర్వాత మనకు 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల వరకు అంతర పంటగా టమాటా కానీ మిర్చి కానీ సాగు చేసుకోవచ్చు. ఇందులో ఇవి సాగు చేయడం వల్ల ఈ మలబార్ వేపకు ఎలాంటి ఇబ్బంది ఉండడం కాదు. 3 సంవత్సరాల వరకు వాటరు సక్రమంగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. గడ్డి కూడా కలుపు మొక్కల్ని కూడా తీసేయాల్సి ఉంటుంది. ఇది ఎలాంటి వాతావరణంలో అయినా పెరిగే మొక్కలు కాబట్టి ఇది మనకు ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ఏ కాలమైనా మనం మొక్కల్ని నాటుకోవచ్చు. ఇది సౌడు ఉన్న నేలల్లో అంత ఎక్కువగా రావు. ఎర్ర నేలలు, ఇసుక నేలలు, నల్ల రేగడి నేలలైన పనికి వస్తాయి. వర్షం కొడితే నీళ్లు నిలబడే నేలలైతే వీటికి చాలా అనుకూలంగా ఉన్న పెరుగుదల ఉంటుంది. మలబార్ వేప మొక్కలో మొక్క ఎంపికలో తగిన జాగ్రత్తలు వహించాలి. జీన్స్ పరంగా మంచి మొక్క అయితే నార కానీ కలర్ రూపకంగానే మనకు మంచి దిగుబడి రావడం జరుగుతుంది. మలబార్ వేప ఒక ఫీటు లోతు గొయ్యి తీసేసి అందులో వర్మీ కాంపోస్ట్ గుళికలు వేసుకొని 6 ఇంచుల నుంచి 1 ఫీట్ ఉన్న మొక్కను నాటుకోవాల్సి ఉంటుంది. నాటుకున్న తర్వాత దానికి 2 బిందెల నీళ్లు అంటే 20 లీటర్ల నీళ్లు పోసుకోవాల్సి ఉంటుంది. మనకు ఆ వర్షాకాలంలో నాటుకున్నా కానీ ఎండాకాలంలో నాటుకున్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా వాటరింగ్ ఇచ్చుకుంటే మనకు చెట్టు ఎదుగుదల బాగుంటుంది. ఈ సౌడు నేలల్లో ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎర్ర నేలల్లో, ఇసుక నేలల్లో, మనకు దుబ్బ నేలల్లో, ఏ నేలలైనా రాళ్ళు ఉన్న నేలలైనా నాటుకోవచ్చు. సౌడు నేలల్లో ఎందుకంటే సౌడు ఎక్కువ ఉండడం వల్ల ఏర్లు స్ప్రెడ్ అవ్వకుండా కుళ్ళిపోవడం వల్ల చెట్టు ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది. మనకు ప్రతి సంవత్సరము ఒక అడుగు చొప్పున ఇది లావడం జరుగుతుంది. దీనికి పశువుల పేడ 3వ సంవత్సరము వేసుకోవాల్సి ఉంటుంది. మనకు 3వ సంవత్సరం నుంచి దీనికి ఎలాంటి దున్నాల్సిన పని కానీ, ఎందుకంటే షేడ్ ఉండడం వల్ల దున్నాల్సిన అవసరం కానీ గడ్డి తీసుకోవాల్సిన పని కానీ ఉండదు. 3 సంవత్సరాల దాకా ఖచ్చితంగా గడ్డి ఉండి నీళ్ళు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. 3వ సంవత్సరం కూడా నీళ్లు పెట్టుకుంటే బాగుంటుంది. చెట్లు ఏ రోజు వరకు అమ్ముతామో మనం ఏ రోజు అమ్మే రోజు కూడా మనం నీళ్లు పెట్టుకుంటే మంచి బరువు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మనకు చెట్టు పెరిగే సమయంలో అంటే 2 సంవత్సరాల నుంచి లావ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సైడ్ బ్రాంచెస్ తీసుకుంటే 25 ఫీట్ల దాకా ఎలాంటి కొమ్మలు లేకుండా చేసుకుంటే మనకు చెట్టు లావ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో సిలిండర్ మాదిరిగా చుట్టుకొలత వస్తుంది. ఆ కొమ్మలు సైడ్ బ్రాంచెస్ అనేది ఖచ్చితంగా కట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కట్ చేయని పక్షంలో మనకు చెట్టు లావ్ అవ్వడం ఉండదు, సరిగ్గా అంకరగా పెరుగుతుంది. మనకు 25 ఫీట్ల దాకా కొమ్మలు అనేది చక్కగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కొమ్మలు తీసుకొని పక్షంలో కొమ్మల్లోనికి సారం అంతా వెళ్ళిపోయి ఆ టింబరు సన్నంగా రావడం జరుగుతుంది. మలబార్ వేప సాగులో వాటర్ ఏ విధంగా కట్టుకోవాలంటే మనకు 2 ఇంచుల వాటర్ ఉంటే మనకు 10 నుంచి 15 ఎకరాల వరకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా సాగు చేసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ నుంచి మనకు 3 సంవత్సరాల దాకా ఒక రోజుడిసి రోజు అంటే భూమి ఆధారంగా ఇసుక నేలలో తేమ శాతాన్ని ఆధారం చేసుకొని వాటర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా డ్రిప్పర్ నుంచి 8 లీటర్లు ఒక గంటకు వస్తాయి. రోజు ఒక 2 గంటల వరకు డ్రిప్ నడిపిస్తే సరిపోతుంది. అట్లా మళ్ళా నెక్స్ట్ డే పదన ఆరిపోయిన తర్వాత మళ్ళీ డ్రిప్ అనేది ఆన్ చేయాల్సి ఉంటుంది. శ్రీగంధం చెట్లను విత్తనాల ద్వారా గాని అంటు మొక్కల ద్వారా గాని సాగు చేసుకోవచ్చు. ఎకరానికి కనీసం 450 మొక్కలను నాటుకోవడం మంచిది.
అలాగే మలబార్ వేప 500 మొక్కలను ఎకరంలో నాటుకోవడం మంచిది. ఈ మలబారు వేపను మిలియానా దుబియా అనే పేరుతో కూడా పిలుస్తారు. కోత సమయం 6 నుంచి 8 సంవత్సరాలుగా నిర్ధారింపబడింది. ఈ వేపను మంచి నాణ్యతను కలిగిన కలపను పొందే అవకాశం ఉంది. ఈ వేపను కూడా అంతర పంటలుగా బొప్పాయి, పామాయిల్ తోటల్లో కూడా పెంచే వీలుంటుంది. వాణిజ్యపరంగా చూడగలిగితే ఆలస్యంగానైనా శ్రీగంధం లాభాలనిస్తే ఆ సమయంలో 2 విడతలుగా మలబార్ వేప ద్వారా లాభం పొందే అవకాశం ఉంది. మరింతగా మనం శేఖర్ చేస్తున్న శ్రీగంధం, మలబార్ వేప గురించి తెలుసుకుందాం. మలబార్ వేప మనకు స్టార్టింగ్లో 6 నుంచి 7 సంవత్సరాలు కట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు 12వ సంవత్సరం అట్లా మనకు 80 సంవత్సరాల వరకు ఇది మనకు వస్తూనే ఉంటుంది. 12 సార్లు కట్ చేసుకోవచ్చు. ఒకసారి కట్ చేసిన తర్వాత సైడ్ బ్రాంచెస్గా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సెకండ్ వచ్చే క్రాప్ ఇంకా త్వరగా రావడం, లాభం ఎక్కువ అవ్వడం జరుగుతుంది. మనం కట్ చేసిన తర్వాత ఇది ప్లైవుడ్ కంపెనీస్కి, టింబర్ కంపెనీస్కి తీసుకెళ్తారు. మనకు బెంగళూరులో కానీ మైసూర్లో కానీ టింబర్ కంపెనీస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న సామిల్లో కూడా ఫర్నిచర్కు ఉపయోగిస్తుంటారు. అది ఐస్ క్రీమ్ కంపెనీస్, అగ్గిపుల్లల కంపెనీస్ దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది మలబార్ సాగు చేసుకోవడం వల్ల ఎక్కువ మొత్తంలో ఎన్ని ఎకరాలైనా రైతులు పెంచుకోవచ్చు. 1 ఎకరంలో కానీ గట్ల ఎంబడి కానీ పొలం గట్ల ఎంబడి కానీ మనకు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు ఎంత అయినా మనం పెంచుకోవచ్చు. ఎందుకంటే దీనికి మార్కెట్ పరంగా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలాంటి పర్మిషన్ తీసుకోవాలి అనేసి ఏమి ఉండదు. ఇది మనకు అమ్మడానికి ఒక టన్ను వచ్చేసి 5,000 రూపాయలు ఉంటుంది. మనకు 1 ఎకరంలో 300 నుంచి 400 టన్నులు కలప దిగుబడి రావడం జరుగుతుంది. మనకు భారతదేశంలో 33% అడవులు ఉండన్నా మన భారతదేశంలో 11% కూడా అడవులు లేవు. ఎలాంటి కలపకు రానున్న కాలంలో కలపకు చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఈ దృష్ట్యా మనం ఖచ్చితంగా ఈ కలప వృక్ష జాతుల్ని పెంచితే బాగుంటుంది. మనకు ఎకరానికి 450 మొక్కలు నాటుకుంటాము. ఒక్కొక్క చెట్టు నుంచి 700 నుంచి 1000 కేజీల వరకు కలప రావడం జరుగుతుంది. ఒక కేజీ వచ్చేసి 5 రూపాయలు వేసుకున్నా మనకు అంటే 5,000 రూపాయలు ఒక చెట్టు నుంచి పొందుతాం. 5,000 ఇంటూ 400 మొక్కలు పెంచుకున్నా కానీ 20 లక్షల రూపాయలు మనకు నికరంగా ఆదాయం ఉంటుంది. మలబార్ వేప సాగుతో పాటు శ్రీగంధం కూడా అంతర పంటగా వేసుకోవడం జరిగింది. శ్రీగంధం మొక్క 1 ఫీట్ లోతులో వర్మీ కాంపోస్ట్ గుళికలు వేసుకొని నాటుకోవడం జరిగింది. ఇది మనకు 12 నుంచి 15 సంవత్సరాల్లో ఇది పంట కాలం. అంటే మలబార్ వేప వచ్చిన తర్వాత 2వ క్రాప్ వచ్చిన తర్వాత కూడా మనం 12వ సంవత్సరంలో ఈ కలపల చెట్టు నుంచి మనం ఆదాయం పొందుతాము. ఒక చెట్టు నుంచి మనకు 35 నుంచి 40 కేజీల గంధం రావడం జరుగుతుంది. ఆ గంధాన్ని మనం చెట్టు మీద నుంచి బెరడంతా తీసేసిన తర్వాత లోపల పెన్సిల్ మాదిరిగా వచ్చేదాన్ని మంచి గంధం అంటారు. ఈ గంధానికి బంగారంతో సమానంగా ఉన్న విలువ ఉంది. దీన్ని గోల్డెన్ హుడ్ అని కూడా అంటారు. ఇది శాంతల ఆల్బమ్ అని పిలుస్తారు దీని శాస్త్రీయ నామము. గంధం పరాణపక్కు జీవన్నట్టు ఏదో ఒక మొక్క నుంచి ఆహారం తీసుకుంటుంది, స్వతంత్రంగా ఆహారం తీసుకోలేదు. దీన్ని పెంచడం అంటే నీళ్లు కూడా దీనికి ఎక్కువ ఉండకూడదు. మిగతా మొక్కల కంటే కూడా నీరు తక్కువగా ఉండాలి మలబార్ వేపకైనా శ్రీగంధానికైనా. ఎందుకంటే ఇది ఎక్కువ నీళ్లు ఉన్నా కానీ ఎల్లో షేప్లో అంటే పసుపు కలర్లో రావడం జరుగుతుందన్నమాట. ఇది శ్రీగంధం కానీ మలబార్ వేప కానీ పెంచుకుంటే మనకు ఎలాంటి నష్టం లేదు. మనకు భవిష్యత్తులో ఈ రోజు మనకు 1 ఎకరం నుంచి ఎంత లాభం ఉందో మనకు 6-7 సంవత్సరాలు అప్పటి మార్కెట్ ప్రకారంగా ఇంకెక్కువ లాభదాయకంగా ఉంటుంది. అదే శ్రీగంధం చెట్లను చూసుకుంటే రాబోయే కాలంలో దానికి బదులుగా వేరే మొక్క, ఆల్టర్నేట్ మొక్క ఎలాంటిది సెంటెడ్ వుడ్ తయారయ్యే మొక్కలు ప్రపంచంలో ఎక్కడా లేవు. దీనికి కానీ మలబార్ వేపకి కానీ శ్రీగంధానికి కానీ ఎలాంటి మార్కెట్కు డోకా లేదు. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను వ్యవసాయం సంబంధించిన జర్నలిస్ట్ని. నేను ఇక్కడ దౌలతాబాద్లో ముచ్చట అనే గ్రామానికి వచ్చాను. అక్కడ శేఖర్ అనే అతను మలబారు చెట్లని సాగు చేస్తున్నారు. దాంతోపాటు శ్రీగంధం, ఎర్రచందనం కూడా చేస్తున్నారు. ఈ రోజున చూడటానికి వచ్చాను. ఇక్కడ ఉన్న పరిస్థితి బట్టి నేను మాట్లాడుతున్నాను.
అయితే మలబారు వేపకున్నటువంటి ప్రాముఖ్యత చాలా ఉంది. ఈ రోజుల్లో చాలా మంది మలబారు వేపని సాగు చేస్తున్నారు. ఇది 5 నుంచి 7 సంవత్సరాల లోపల 45 అడుగుల ఎత్తు వరకు పెరిగి మంచి దిగుబడి ఇస్తుంది. చాలా మార్కెట్ డిమాండ్ బాగుంది. దీని చుట్టూరా మామిడి, పామాయిల్ కానీ ఇతర బొప్పాయి చెట్లు వేసుకుంటే ఈ చెట్లకి సపోర్టివ్గా ఉంటుంది. కాకపోతే దీంట్లో మేనేజ్మెంట్ చాలా జాగ్రత్త చేయాల్సి వస్తుంది. నీరు కానీ ఇంకా గాలి ఈ వసతి బాగుండాలి. నీరు ఎక్కువగా నిల్వ ఉండని ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. కొండ ప్రాంతాల్లో కానీ ఇసుక ప్రాంతాల్లో కానీ బంజరు భూమిలో పెరుగుతుంది. బంజరు భూమి ఉన్న చోట సద్వినియోగం చేసుకోవడానికి ఈ మలబారు చెట్టుని వేసుకోవచ్చు, కానీ శ్రద్ధ అవసరం. ఈ మలబార్తో పాటు ఇతర మొక్కలు కూడా వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎవరో చెప్పారని వేయకుండా రైతు ప్రయోగపూర్వకంగా అనుభవపూర్వకంగా ఎవరైతే రైతులు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని వేయడం మంచిది. నా పేరు కొలను పిచ్చిరెడ్డి, కొండిగౌరేలి గ్రామం, యాచారం మండల్, రంగారెడ్డి డిస్టిక్. నేను రైతు సంఘం చైర్మన్, వెంకటేశ్వర రైతు మిత్ర సంఘం చైర్మన్. ఇక్కడ ఈ మల్బార్ యాప ఈ శేఖర్ రెడ్డి గారు చేసినందుకు వచ్చినందుకు చూసినాం. ఇది చాలా బాగున్నది. ఒకటి మల్బార్ యాప, శ్రీగంధం దాంట్లో మధ్యన పెట్టిరు, చాలా బాగున్నది. కాకపోతే ఏంటంటే ఈ పనికిరాని భూమి ఏదైతే ఉందో బీడు భూములు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ దీంట్లో అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చు. చాలా మంచి రైతుకు చాలా లాభదాయకంగా ఉంటుంది. అందుకని ప్రతి రైతు ప్రోత్సహించి ఈ మల్బార్ యాప, శ్రీగంధం మధ్యన కూడా మళ్ళీ కాస్త అంతర పంటలు వేసుకోవచ్చు. రైతుకు చాలా లాభసాటి పంట ఇది. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలను 9553-9553-90కి తెలియజేయగలరు. ఇది ఈనాటి ఫాల్కన్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.